జూలై 11, 2026 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండల కేంద్రంగా చరిత్రలో నిలిచిపోయే ఒక కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమం ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారి చేతుల మీదుగా మరియు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి చేతుల మీదుగా జరగబోతుంది. ఈ విషయాల కంటే ముందు మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలి. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో మతాల పేరుతో, జాతుల పేరుతో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆకాశంలో యుద్ధ విమానాలు బాంబులతో గర్జిస్తున్నాయి. భూమిపై మిస్సైళ్లు అగ్నిపర్వత విస్ఫోటనంలా పేలుతున్నాయి. సముద్రంలో సబ్మెరైన్లు సంచరిస్తూ సవాళ్లు విసురుతున్నాయి. తుపాకీల తూటాలకు లక్షల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం కూడా ఇరాన్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, రష్యా లాంటి ప్రపంచ దేశాల్లో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ భారతదేశంలో మాత్రం అలా కాదు. భారతదేశంలో కొన్ని వందల భిన్నమైన మతాలు, వేల భాషలు, వేల కులాలు, 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం, విస్తీర్ణంలో 7వ అతిపెద్ద దేశం ఇంత ప్రశాంతంగా ఉంది అంటే దానికి కారణం రాజ్యాంగం. ప్రపంచ దేశాల్లో చాలామంది రాబోయే కాలానికి హక్కుల కోసం, శాంతి కోసం పెద్ద పెద్ద సైన్యాలతో, పెద్ద పెద్ద ఆయుధాలతో యుద్ధాలు చేశారు. కానీ ఒకరు మాత్రం తన దేశంలో అందరికీ సమానత్వం, సమాన హక్కుల కోసం, దేశ శాంతి కోసం ఒకే ఒక ఆయుధాన్ని చేతపట్టాడు. ఆ ఆయుధం పేరు మిస్సైలో, బాంబో కాదు, కత్తులో, తుపాకులో అసలే కాదు. ఆయన పట్టిన ఆయుధం పేరు కలం. ఆ కలంతో భారత రాజ్యాంగాన్ని రాశాడు. కలంతో ఆయన ఈ దేశంలో ఏ మూలన ఉన్నా అందరికీ సమాన హక్కులు రాశాడు. ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ భాష మాట్లాడినా అందరూ భారతీయులే అని చట్టం ద్వారా తెలియజేశాడు. అందుకే మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం తుపాకీ వైపు కాదు, కోర్టు వైపు చూస్తాం. బాంబుల వైపు కాదు, రాజ్యాంగం వైపు చూస్తాం. హింస వైపు కాదు, ప్రజాస్వామ్యం వైపు నడుస్తాం. సరిహద్దులను సైన్యం కాపాడితే దేశంలో ప్రజల ఐక్యతను, హక్కులను, శాంతిని రాజ్యాంగం కాపాడుతుంది. ఆయుధంతో గెలిచిన యుద్ధ ఫలితం తాత్కాలికం. రాజ్యాంగంతో గెలిచిన సమానత్వం శాశ్వతం. మన భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవం వంటి అనేక మతాలు, తెలుగు, హిందీ, తమిళం వంటి అనేక భాషలు, మాల, మాదిగ, రెడ్డి, కమ్మ, కాపు వంటి వేలాది కులాలు ఉన్నప్పటికీ అందరూ ఒకే దేశ పౌరులుగా కలిసి జీవిస్తున్నందుకు కారణం భారత రాజ్యాంగం. ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి భారతరత్న బిరుదాంకితుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే, శాసనసభ సభ్యులు, ప్రజాపద్దుల కమిటీ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మిగనూరు అభివృద్ధికి కారణమైన డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారితో పాటు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు బ్యాంకు దగ్గర నుంచి విగ్రహం దగ్గరకు పాదయాత్ర ద్వారా చేరుకొని విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ విగ్రహ ఆవిష్కరణకు మార్గం సుగమం కావడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే గారే. వారి సహకారం, చొరవ మరియు అండదండలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ఎమ్మెల్యే గారు వెన్నుదన్నుగా నిలవకపోతే విగ్రహ ఆవిష్కరణ ఇంతవరకు చేరుకునేది కాదు, ఈ స్థాయికి చేరుకునేది కాదు. వారి మద్దతు, ప్రోత్సాహం మరియు బలం వల్లే నేడు మనం ఈ చారిత్రక ఘట్టాన్ని చూడబోతున్నాం. నాయకుడు అంటే మాటలు చెప్పేవాడు కాదు, పనులు చేసేవాడు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు. విద్య నేర్చుకోండి, సంఘటితమవ్వండి, పోరాడండి అనే అంబేద్కర్ గారి సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరం కలిసి వస్తారని ఆశిస్తూ ఇట్లు అంబేద్కర్ విగ్రహ కమిటీ.